హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాసెస్లో మనము వైయక్తిక భేదాలు, ప్రజ్ఞా సిద్ధాంతాలు, రకాలు, లక్షణాలు అంటే కంప్లీట్గా 1 by 1 ఇన్ఫర్మేటివ్గా మీకు క్లాస్ అనేది అందించడం అయిందండి. సో ఈరోజు కూడా మరొక ఇంపార్టెంట్ టాపిక్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చాను. సో ఈరోజు అండ్ ఈ బుక్ వచ్చేసి చాలామంది కూడా పీడిఎఫ్ అడిగారండి. సో సారీ అండి అందరికీ కూడా, ఎందుకంటే ఇప్పుడు నేను కూడా మీతో పాటే నేను ప్రిపేర్ అవుతున్నాను. సో నాకు ఖాళీ టైంలో ఏదైనా ఒక 1 hour కానీ 2 hours కానీ టైం స్పెండ్ చేసి మీకోసం వీడియోస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి. ఇన్ కేస్ మీ దగ్గర బీఎడ్ అండ్ డిఎడ్కి సంబంధించిన సైకాలజీ బుక్స్ లేకపోతే అకాడమిక్ బుక్స్ ఉన్నాయి కదా, సో ఇలా అకాడమిక్ బుక్స్ కానీ లేదా లాస్ట్ ఇయర్ మనం డిఎస్కి ప్రిపేర్ అయ్యి ఉంటాం చూసారా, ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సపరేట్ 2 books అయితే రిలీజ్ చేశారు. సో వాటిని అయితే కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కువ మీరు ప్రాక్టీస్ చేయడానికి కొన్ని టెస్టులు కానీ ఇలాంటివి అయితే ఈ టైంలో రాయడం అవసరం అండి. ఎందుకంటే డ్యూరేషన్ చాలా తక్కువ ఇచ్చారు, 45 days ఇచ్చారు. సో 45 daysలో మనకు ఆల్రెడీ 3 days కంప్లీట్ అయ్యాయి. 40 days అనుకోండి. సో ఆ 40 daysలో మ్యాక్సిమం సిలబస్ అనేది ఇప్పుడు మొత్తం కవర్ చేయలేరు కాబట్టి సో ప్రాక్టీస్ బిట్స్ కానీ లేకుంటే ఎక్కువగా టెస్టులు రాయడం కానీ అండ్ 10th class వచ్చేసి న్యూ సిలబస్ చదవడం ఇలాంటివన్నీ చేయండి. తక్కువ టైం ఉంది కాబట్టి ఫస్ట్ రివిజన్ చేసుకుంటూ ఆ తర్వాత మీరు టెక్స్ట్ రాయడానికి అయితే ట్రై చేయండి. సో ఈరోజు లేట్ చేయకోకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే టైం అందరికీ కూడా చాలా వాల్యుబుల్. ప్రతి నిమిషం కూడా ఇప్పుడు మనకి ఇంపార్టెంటే. సో లాస్ట్ ఇయర్ డిఎస్లో చూసింటాము, డిఎస్లో మార్క్స్ ఎక్కువ రావాలంటే ఫస్ట్ బేస్ వచ్చేసి టెట్ అండి. టెట్ ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ అయితే తెచ్చుకున్నాం అనుకోండి, రేపు డిఎస్సికి ఈజీ అవుతుంది. సో మ్యాక్సిమం 140 అబవ్ ఉండేవాళ్ళు, 130 అబవ్ ఉండే వాళ్ళకి చాలామంది జాబ్స్ రావడం అయితే జరిగింది. అండ్ ఇంకొకటి నార్మలైజేషన్ ప్రాబ్లం. సో ఇలా అన్ని రీజన్స్ ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. సో లేట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. క్లాస్ చూసిపోయే ముందు మీరు నుండి ఎక్స్పెక్ట్ చేసేది లైక్ చేయండి. సో మీరు ఇచ్చే లైక్స్ కొద్దిగా నాకు సపోర్టివ్గా అండ్ మోటివేట్గా ఉంటుంది, తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నేను వైయక్తిక భేదాలు అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయి, లక్షణాలు ఏంటి, అలాగే ప్రజ్ఞ అంటే ఏంటి, సిద్ధాంతాలు, రకాలు, నెక్స్ట్ బహుకారక సిద్ధాంతం గురించి అయితే మనం నేర్చుకున్నాం కదా. అండ్ ఈరోజు వచ్చేసి సామూహిక కారక సిద్ధాంతం అనే దాని గురించి అయితే నేర్చుకుందాం. సో సామూహిక కారక సిద్ధాంతము, సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే లూయి ఎల్ థర్స్టన్ అండి. సామూహిక కారక సిద్ధాంతంను లూయి ఎల్ థర్స్టన్ ప్రతిపాదించారు. లూయి థర్స్టన్ ప్రతిపాదించిన సిద్ధాంతము సామూహిక కారక సిద్ధాంతం. ఇక్కడే మనకు 2 bits రావడం అయితే జరిగింది. అండ్ ఈ సిద్ధాంతంలోని విషయాలను ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అనే గ్రంథంలో పొందుపరిచారు ఈయన. ఈ సామూహిక కారక సిద్ధాంతాలు అనేవి మానసిక సామర్థ్యాలు అనే గ్రంథంలో ఈయన పొందుపరిచారు. ప్రజ్ఞ అనేది అనేక కారకాల సముదాయము. సేమ్ మనకు ముందు ప్రీవియస్గా అయితే నేర్చుకున్నాము. అంటే బహుకారక సిద్ధాంతం ఇక్కడ చూడండి, ప్రజ్ఞ అనేది అనేక కారకాల సముదాయం. ప్రజ్ఞ అనేది అనేక కారకాల మనకు సముదాయము. ఈ కారకాల సాన్నిహిత్యం కలిగిన అన్నీ కలిసి సమూహంగా ఏర్పడతాయని ఈయన పేర్కొన్నారు. ప్రజ్ఞ అనేది అనేక కారకాల సముదాయం. ఈ కారకాల సాన్నిహిత్యం కలిగినవన్నీ కూడా కలిసి సమూహంగా ఏర్పడతాయనేసి ఈయన పేర్కొన్నారు. వ్యక్తి ప్రతి పనిలోనూ 7 రకాలైన ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఉన్నట్లు ఈయన కనుగొన్నారు. సామూహిక కారకాల సిద్ధాంతంలో ప్రతి వ్యక్తి పనిలోనూ 7 రకాలైన ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఉన్నట్లు కనుగొన్న వ్యక్తి ఎవరండి ఇక్కడ? లూయి థర్స్టన్. అవి ఏంటి ఇక్కడ? ప్రాదేశిక సామర్థ్యం అని, పద ధారాలత, శాబ్దిలో సామర్థ్యము, స్మృతి సామర్థ్యము, ప్రత్యక్ష సామర్థ్యము, సంఖ్యా సామర్థ్యము, వివేచన సామర్థ్యం. ఇలా ఎన్ని సామర్థ్యాలు ఉన్నాయి? 7 రకాలైన సామర్థ్యాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి? ప్రాదేశిక సామర్థ్యము, పదధారాలత, శాబ్దిలో సామర్థ్యము, స్మృతి సామర్థ్యము, ప్రత్యక్ష, సంఖ్య, వివేచన. ఇవన్నీ కలిపి లూయి థర్స్టన్ ఆయన ప్రతిపాదించాడు. 7 రకాలైన ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఉన్నట్లు ఈయన కనుగొన్నారు. ఆ 7 మనకి ఇక్కడ కనిపించేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, గణితం అభ్యసించే విద్యార్థిలో సంఖ్యా సామర్థ్యము, స్మృతి సామర్థ్యము, వివేచన సామర్థ్యము కలిగి ఉండడము. గణితం అభ్యసించే వ్యక్తిలో
విద్యార్థులు ఏమేమి సామర్థ్యాలు ఉంటాయి? మనకు సంఖ్య యొక్క సామర్థ్యాలు, ఎబిలిటీస్ అనేవి ఉంటాయి. స్మృతి యొక్క ఎబిలిటీ ఉంటుంది అండ్ వివేచన సామర్థ్యం అనేవి ఉంటుంది. సో ఇక్కడ అన్నీ కూడా కలిసి ఉన్నాయి కదా. సామూహిక కారక సిద్ధాంతాన్ని మరొకసారి చూద్దాం. ఇక్కడ సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి? లూయి ఎల్ థర్స్టన్. ఈయన ఎక్కడ ఇవన్నీ ఏ గ్రంథంలో అయినా పరిచారు? ఈ సిద్ధాంతాలన్నీ కూడా ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అనే గ్రంథంలో పొందుపరిచారు. అండ్ ఇక్కడ ప్రతి వ్యక్తిలోనూ 7 రకాలైన ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఉన్నట్టు కనుగొన్న వ్యక్తి కూడా లూయి ఎల్ థర్స్టన్. ఆ 7 మనకు ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఏంటి? ప్రాదేశిక పదధారాలత, శాబ్దిలో సామర్థ్యము, స్మృతి, ప్రత్యక్ష, సంఖ్య, వివేచన, ఇలా 7 రకాలైన సామర్థ్యాలు మనకు వివరించడం అయితే జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతము. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? జేపీ గిల్ఫర్డ్. ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది జేపీ గిల్ఫర్డ్. మ్యాక్సిమం ఈ వీడియో అనేది ఒక 15 మినిట్స్ అబౌవ్ అలా ఉండొచ్చండి, ఎందుకంటే అన్ని టాపిక్స్ కవర్ చేయాలనేసి అనుకున్నాను. సో టైం లేదు కదా, అందరు నేర్చుకోవాలి కదా. దీని తర్వాత రివిజన్ కింద ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. సో ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత వాటిని మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం. ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం వచ్చేసి ప్రతిపాదించింది జేపీ గిల్ఫర్డ్. ప్రజ్ఞలోని విషయాలను అంశ విశ్లేషణ అనే సారూప్య పద్ధతిలో పరిశోధించి 3 విశేషకాలను ఈయన ప్రతిపాదించారు. ప్రజ్ఞలోని విషయాలను అంశ విశ్లేషణ అనే సారూప్య పద్ధతిలో పరిశోధించి 3 విశేషాలను ఈయన ప్రతిపాదించారు. వాటిని ఘనరూపంలో అమర్చాడు. ప్రతి విశేషకంలో కొన్ని కారకాలనైతే పేర్కొన్నారు. విషయంలో 5 అంశాలైతే ఉన్నాయి. ఇక్కడ చూడాలి, విషయము, ప్రచాలకాలు, ఉత్పత్తులు. విషయంలో 5 అంశాలు ఉన్నాయి. ఆ 5 అంశాలు ఏంటి? చిత్రాలు, చిహ్నాలు, ధ్వనులు, మాటలు, ప్రవర్తన. ప్రచాలకాలు వచ్చేసి సంశ్లేషణ, విశ్లేషణ, స్మృతి, సృజనాత్మకత, మూల్యాంకనం. ఉత్పత్తిలో ఎన్ని అంశాలు ఉన్నాయి? 6 అంశాలు అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ అంతర్భావాలు, వర్గాలు, యూనిట్లు, రూపాంతరాలు, సంబంధము, యూనిట్లు. సో ఇలా మనకు ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతంని ప్రతిపాదించింది గిల్ఫర్డ్. ఈయన ప్రజ్ఞ యొక్క విషయాలను అంశ విశ్లేషణ సారూప్య పద్ధతిలో పరిశోధించి 3 విశేషకాలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ 3 విశేషకాలను అయితే ప్రతిపాదించారు. అంటే ఈ విశేషకాలు కూడా కొన్ని కారకాలు అయితే ఉన్నాయి. సో ఆ కారకాలు అయితే మనం ఇప్పుడు చూస్తాము. విషయంలో ఎన్ని అంశాలు ఉన్నాయి? 5 అంశాలు ఉన్నాయి. సో అక్కడ ఏమొస్తాయి? పిక్చర్స్, చిత్రాలు, సింబల్స్, చిహ్నాలు, ధ్వనులు, మాటలు, ప్రవర్తన. ఇవన్నీ కూడా దేనిలో అంశాలు? విషయంలో ఉన్న 5 అంశాలు. నెక్స్ట్ వన్ ప్రచాలకాలు ఎన్ని ఉన్నాయి? అవి కూడా 5 ఉన్నాయండి. సంశ్లేషణ, విశ్లేషణ, స్మృతి, సృజనాత్మకత, మూల్యాంకనం. ఇవన్నీ కూడా ప్రచాలకాల్లోని 5 అంశాలు. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటి? ఉత్పత్తులు. అందులో మళ్ళీ మనకి ఎన్ని అంశాలు ఉన్నాయి? 6 అంశాలు. ఏవేవి అవి? అంతర్భావాలు, వర్గాలు, యూనిట్లు, రూపాంతరాలు, సంబంధము, యూనిట్లు. సో ఇవన్నీ కూడా ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం గురించి మనం ఇప్పుడు చూసాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు మొత్తం కారకాలు ఇచ్చారు. 5 × 5 × 6 మొత్తం కలిపి ఎన్ని అండి? 150 కారకాలు అయితే ఉన్నాయి. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంని ప్రతిపాదించింది హోవార్డ్ గార్డ్నర్. ఈయన ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ అనే గ్రంథంలో పొందుపరిచారు. ఇక్కడ ఉండే విషయాలన్నీ కూడా ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ అనే గ్రంథంలో మనకు పొందుపరిచారు. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం యొక్క ప్రతిపాదించింది ఎవరు? హోవార్డ్ గార్డ్నర్. ఈయన ఒక గ్రంథంలో ఈ విషయాలన్నీ కూడా ప్రతిపాదించారు. ఏదది? ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ప్రతిపాదించింది ఎవరు? హోవార్డ్ గార్డ్నర్. 2 కానీ అంతకంటే ఎక్కువ రంగాల్లో ప్రావీణ్యత సాధించే వారిలో ఈ రకమైన ప్రజ్ఞ కనిపిస్తుంది. బహుళ అంటే ఎన్ని అండి? అనేకమైనవి. బహుళ అంటే 2 కంటే ఎక్కువగా ఉండేవి. అంటే ఏదైనా ఒక రంగంలో అక్కడ ప్రావీణ్యత సాధించే వారిలో ఈ రకమైన ప్రజ్ఞ అనేది కనిపిస్తుంది. ఒకటే మీద ఏం డిపెండ్ అవ్వకోకుండా రకరకాలుగా ఉండే రంగాల్లో కూడా ఆయన ప్రావీణ్యత సాధించే వారిలో బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం అనేది కనిపిస్తుంది. ఇతను 8 రకాల ప్రజ్ఞలను గురించి తెలిపారు.
ఎవరు? హోవార్డ్ గార్నర్. ఎన్ని రకాల ప్రజ్ఞల గురించి చెప్పారు? 8 రకాల ప్రజ్ఞల గురించి చెప్పారు. అందులో మొదటిదేది? భాషా ప్రజ్ఞ, తార్కిక గణిత ప్రజ్ఞ, ప్రాదేశిక ప్రజ్ఞ, సంగీత ప్రజ్ఞ, శారీరక సంవేదన ప్రజ్ఞ, వ్యక్తి అంతర ప్రజ్ఞ, వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, ప్రాకృతిక ప్రజ్ఞ. ఎన్ని రకాలు ఉన్నాయి మనకి ఇక్కడ? 8 రకాలు. భాష, తార్కిక, ప్రాదేశిక, సంగీత, శారీరక సంవేదన, వ్యక్తి అంతర, వ్యక్తి అంతర్గత, ప్రాకృతిక. ఇవన్నీ మనకు తెలిపిన వ్యక్తి హోవార్డ్ గార్నర్. ఎన్ని రకాల ప్రజ్ఞల గురించి తెలిపారు? 8 రకాల ప్రజ్ఞలు. సో ఈయన ఈ విషయాలన్నీ ఏ గ్రంథంలో పొందుపరిచారు? ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ అనే దాంట్లో పొందుపరిచారు. అండ్ బహుళ ప్రజ్ఞ సిద్ధాంతం ఎక్కడ కనిపిస్తుందంటే 2 లేదా అంతకంటే ఎక్కువ రంగాల్లో ప్రావీణ్యత సాధించే వారిలో ఈ బహుళ ప్రజ్ఞ సిద్ధాంతం అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రజ్ఞా మాపనులండి. ప్రజ్ఞామాపనను మనకు ఉద్యమ పితామహుడు ఎవరు? బీనే. సో మొట్టమొదటి ప్రజ్ఞామాపని బీనే సైమన్ ప్రజ్ఞామాపని. ప్రజ్ఞామాపన ఉద్యమ పితామహుడు ఎవరు? బీనే. మొట్టమొదటి ప్రజ్ఞామాపని వచ్చేసి బీనే సైమన్ ప్రజ్ఞామాపని. దీనిని ఎవరు రూపొందించారు? 1905లో బీనే రూపొందించారు. దేన్ని? ఈ సైమన్ ప్రజ్ఞామాపని. బీనే సైమన్ ప్రజ్ఞామాపనిని 1905లో బినే రూపొందించారు. అండ్ ఇది మొట్టమొదటి ప్రజ్ఞామాపని. వయోపరిమితుల ఆధారంగా 1908లో బీనే సైమన్ ప్రజ్ఞామాపని రూపొందించి 3 నుండి 13 సంవత్సరాల మధ్య గల పిల్లలను 59 అంశాలతో పరిశీలించారు. సో వారి యొక్క వయోపరిమితులను బేస్ చేసుకొని 1908లో బీనే సైమన్ ప్రజ్ఞామాపన అనేది రూపొందించి 3 to 13 years పిల్లలైతే ఎవరైతే ఉంటారో సో వారిని 59 అంశాలతో పరిశీలించారు. మరొకసారి చూద్దాం. ఇక్కడ ప్రజ్ఞామాపన ఉద్యమ పితామహుడు ఎవరు? బీనే. మొట్టమొదటి ప్రజ్ఞామాపని బీనే సైమన్ ప్రజ్ఞామాపని. ఏ ఇయర్లో రూపొందించారు? 1905లో బీనే రూపొందించారు. ఎవరిని బేస్ చేసుకొని వాళ్ళు ఈ అంశాలను పరిశీలించారంటే 3 to 13 years యొక్క పిల్లలు ఉంటారు కదా, సో వారిని 59 అంశాలతో పరిశీలించారు. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ 1908 బీనే సైమన్ ప్రజ్ఞామాపనిలో మానసిక వయస్సు అనే భావన బీనే ప్రతిపాదించారు. మోర్ దెన్ ఇంపార్టెంట్ ఇది. 1908లో బీనే సైమన్ ప్రజ్ఞామాపనిలో మానసిక వయస్సు అనే భావన బీనే ప్రతిపాదించారు. నెక్స్ట్ 1916లో అంటే 8 years తర్వాత స్టాన్ఫర్డ్ బీనే ప్రజ్ఞామాపనిలో ప్రజ్ఞాలబ్ధి భావనను టెర్మన్ సిద్ధాంతీకరించారు. కన్ఫ్యూజ్ అయ్యే బిట్స్ ఇక్కడ. ప్రజ్ఞామాపని వచ్చేసి మనకు బీనే సైమన్ ప్రజ్ఞామాపని. కానీ ఇక్కడ చూడండి ప్రజ్ఞాలబ్ధి భావనను టెర్మను సిద్ధాంతీకరించారు. స్టాన్ఫర్డ్ బీనే ప్రజ్ఞామాపనిలో ప్రజ్ఞాలబ్ధి అనే భావనను టెర్మన్ సిద్ధాంతీకరించారు. ఏ ఇయర్లో? 1916లో. ఈ ప్రజ్ఞాలబ్ధిని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు? స్టెన్. ఇందాకే మాట్లాడుకున్నాం కదా మనకు. దీనిని స్టెన్ ప్రవేశపెట్టారు. అండ్ దీనిలో ఎన్ని అంశాలు ఉన్నాయండి? 2 అంశాలు అయితే ఉన్నాయి. ప్రజ్ఞాలబ్ధిలో 2 అంశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ శారీరక వయసు అంటే ఏంటి? పుట్టిన తేదీని బట్టి నిర్ధారిస్తారు. మానసిక వయస్సు ప్రజ్ఞా పరీక్షల ద్వారా లెక్క కడతారు. శారీరక వయసు అంటే మనం పుట్టినప్పటి నుండి లెక్క కట్టడం అన్నమాట. అంటే తేదీని బట్టి మనకి ఇంత ఉంటుందనేసి. మానసిక వయసు అంటే మన యొక్క ప్రజ్ఞా పరీక్షల ద్వారా దీన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది కేవలము వ్యక్తి యొక్క నిష్పాదనను మాత్రమే తెలుపుతుంది. ఏది? ఈ మానసిక వయస్సు అనేది. సైకి అంటే ఐక్యూ ఇంటూ ఈ ఫార్ములా అనేది గుర్తుంచుకోండి. ఎంఏ అంటే మెంటల్ ఏజ్ అండ్ మానసిక వయస్సు శారీరక వయస్సు. ఇక్కడ ఒక వ్యక్తి మానసిక వయస్సుకు శారీరక వయస్సు ఉండే నిష్పత్తికి 100చే గుణించక వచ్చిన దాన్నే ప్రజ్ఞాలబ్ధి అంటారు. ఒక వ్యక్తి మానసిక వయస్సు అలాగే శారీరక వయస్సు ఉంటుంది కదా, సో ఈ రెండింటిని కూడా ఎంత నిష్పత్తితో మనం గుణించాలి? 100తో మనకు ఆ నిష్పత్తికి 100చే గుణించక ఆ వచ్చిన దాన్నే మనము ప్రజ్ఞాలబ్ధి అంటారు. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ క్లాస్లో మనము సామూహిక కారక సిద్ధాంతము అలాగే
బహుళ ప్రజ్ఞా సిద్ధాంతము మనకు ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతము, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతము. నెక్స్ట్ వన్ ప్రజ్ఞా మాపనులు, ప్రజ్ఞా లబ్ధి. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారండి కొంచెము. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం అనేది వేరు, బహుకారక సిద్ధాంతం అనేది వేరు, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఈరోజు టాపిక్స్ మనకు సామూహిక కారక సిద్ధాంతము, ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతము, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతము, ప్రజ్ఞా మాపనులు అంటే ఏంటి అండ్ ప్రజ్ఞా లబ్ధి గురించి అయితే ఈరోజు 1 by 1 డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ప్రజ్ఞా లబ్ధి వర్గీకరణ గురించి, అలాగే ప్రజ్ఞా పరీక్షల గురించి అయితే మనము నేర్చుకుందామండి. సో ఐ హోప్ మీరు వీడియో లాస్ట్ వరకు చూసారని అనుకుంటున్నానండి. వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.